గౌరీపట్నం మేరీమాత సేవకురాలు దిర్సిన ఫాతిమా రాణి జనసేనలో చేరారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆమెకు కండువా కప్పి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సువర్ణరాజు ఆహ్వానించారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారని ఫాతిమా రాణి స్పష్టం చేశారు. రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నానని ఆమె తెలిపారు. సేన సిద్ధాంతాలకు ఆకర్షితులై చదువుకున్న ఆవిడ, విద్యావంతురాలు. అదేవిధంగా గౌరీపట్నంలో ప్రసిద్ధి చెందిన మేరీమాత ఆలయంలో నిత్యం 3-4 వేల మంది ఉచిత భోజనం చేస్తూ ఉంటారు ఇళ్ళకి. ఆ కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా వసతి కల్పించే విధంగా ఈమె నిమగ్నమై ఉన్నారు. అందులో వీరి కుటుంబం కూడా. మరి కళ్యాణ్ గారు ఆశయాలకు తగ్గట్టుగానే ఎప్పుడూ ప్రజల్లో ఉండేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పనిచేయాలని ఒక సిద్ధాంతం ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడమే జనసేన లక్ష్యం. అందులో భాగంగా ఆవిడని సాధారణంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ కింద, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరీపట్నం పార్టీ ప్రెసిడెంట్ గారు వారి ఆధ్వర్యంలో అందరిలో కూడా ఈవిడిని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన ఆదేశాలు నచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి అయిన చిన్నబాబు గారు, గోపాలపురం అధ్యక్షులైన సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు కట్టుబడి నిజాయితీగా పనిచేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను.